ఐపీఎల్ 2025 10వ మ్యాచ్లో డీసీ మరియు ఎస్ఆర్హెచ్ జట్లు తలపడబోతున్నాయి. అంటే ఈ మ్యాచ్ని అయితే సండే రోజు వైజాగ్ వేదికగా ఆడబోతున్నారు. సో లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్ ద్వారా స్ట్రాంగ్గా కంబ్యాక్ చేయాలని చూస్తున్నారు. అయితే డీసీ టీంలో ఉన్న ఒక బౌలర్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ని చాలా కంగారు పెడుతున్నాడు. మేలే గతంలో ఇద్దరిని డామినేట్ చేసి ఎస్ఆర్హెచ్ టీంలో చావు దెబ్బ కొట్టాడు. సో ఆ బౌలర్ ఎవరు, అలాగే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్కి అగెనిస్ట్గా ఎలాంటి రికార్డు ఉంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకోవాలంటే మనమైతే ఈ మ్యాచ్లో ఉండబోయే టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ ఏంటో చూసేయాలి. నెంబర్ 5 హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ అక్షర్ పటేల్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ హెన్రిక్ క్లాసెన్ స్పిన్ బౌలర్స్కి అగెనిస్ట్గా ఎలా ఆడతాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో క్లాసెన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అతనికి మంచి మ్యాచ్అప్ అవుద్ది. దీంతో డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ మిడిల్ ఓవర్స్లో కీలకంగా మారతాడు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో అతను మంచిగానే బౌలింగ్ చేశాడు. బట్ ఎనివే గతంలో చూసాం క్లాసెన్ అక్షర్ పటేల్ని చాలా డామినేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ T20 వరల్డ్ కప్ ఫైనల్ అతను బాధేసిన ఓవర్ ఇంకా గుర్తుంది. సో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మ్యాచ్అప్ అయితే జనరల్గా బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉండదు, బౌలర్కి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రివర్స్. క్లాసెన్కి అక్షర్ పటేల్కి అగెనిస్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. 9 ఇన్నింగ్స్లో 46 బాల్స్ ఫేస్ చేస్తే ఏకంగా 84 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒక్కసారి మాత్రమే అక్షర్ పటేల్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. సో క్లియర్లీ యావరేజ్ తీసుకున్న, స్ట్రైక్ రేట్ చూసుకున్న చాలా బీభత్సంగా ఉన్నాయి. చూడాలి మరి క్లాసెన్ బ్యాటింగ్ వచ్చినప్పుడు అక్షర్ పటేల్ ఛాలెంజింగ్గా తీసుకుని బౌలింగ్ చేస్తాడా, లేకపోతే అసలు బౌలింగ్ చేయకుండా ఉంటాడా అనేది. నెంబర్ 4 ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ మహమ్మద్ షమి. ఇదైతే పవర్ ప్లే నుండి చాలా కీ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఢిల్లీ కెప్టెన్ ఫ్యాఫ్కి అయితే ఎస్ఆర్హెచ్ పేసర్స్ మీద మంచి రికార్డ్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ప్రీవియస్గా పవర్ ప్లేలో షమిని చాలా కంఫర్టబుల్గా ఫేస్ చేశాడు. అలాగే ప్యాట్ కమిన్స్కి అగెనిస్ట్గా చూసుకుని అతనికి చాలా మంచి రికార్డు ఉంది. సో షమికి అగెనిస్ట్గా చూసుకుంటే 10 ఇన్నింగ్స్లో 61 బాల్స్ ఫేస్ చేసిన ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఏకంగా 106 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో 2 సార్లు మాత్రం అవుట్ అయ్యాడు. ఇక ప్యాట్ కమిన్స్కి అగెనిస్ట్గా చూసుకున్న 180+ స్ట్రైక్ రేట్ ఉంది. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం ఫ్యాప్ను ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదే. లేకపోతే ఒక పెద్ద ఇన్నింగ్స్ సైడ్ ఎస్ఆర్హెచ్ టీంకి చాలా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 3 ఇషాన్ కిషన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇదైతే మ్యాచ్లో ఉండిపోయి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్ ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో 100 కొడితే రెండో మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయాలని చూస్తాడు. బట్ ఎనివే మ్యాచ్లో ఢిల్లీ టీం దగ్గర కుల్దీప్ యాదవ్ లాంటి ఒక మంచి ఇన్ఫార్మ్ బౌలర్ ఉన్నాడు. పైగా అతను లెఫ్ట్ హ్యాండర్స్కు చాలా మంచిగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. దీంతో మ్యాచ్లో అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు. ఈవెన్ ప్రీవియస్గా చూసుకున్న వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ నెక్ టు నెక్ సాగింది. 4 ఇన్నింగ్స్లో తలపడగా 25 బాల్స్ ఫేస్ చేసిన ఇషాన్ కిషన్ 46 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో 2 సార్లు కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో ఇషాన్ కిషన్కు కుల్దీప్ యాదవ్కి అగెనిస్ట్గా స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ యావరేజ్ మాత్రం తక్కువగా ఉంది. అంటే అటాక్ చేస్తున్నాడు కానీ ఆ అటాక్ చేసే క్రమంలో అవుట్ కూడా అవుతున్నాడు. చూడాలి మరి ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాటిల్లో ఎవరు పైచే సాధిస్తారనేది. నెంబర్ 2 కేఎల్ రాహుల్ వర్సెస్ యాడమ్ జంపర్. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక కీ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ ఢిల్లీ ఫస్ట్ మ్యాచ్ మిస్ అయిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉంటాడని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చేసింది. అండ్ ఆల్సో అతను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయబోతున్నాడు. సో రాహుల్ అయితే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడబోతున్నాడు కాబట్టి అతనైతే చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ఎనిమిది మ్యాచ్లో చూసుకుంటే అతను యాడమ్ జంపర్ లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ని ఫేస్ చేయాలి. అండ్ ప్రీవియస్కి అయితే జంపర్ రాహుల్ని స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు తలపడి 8 ఇన్నింగ్స్లో 53 బాల్స్ వేసిన అతను 57 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో రాహుల్ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో యాడమ్ జంపర్ రాహుల్కి ఒక మంచి మ్యాచ్అప్ అవుతాడు. చూడాలి మరి ఈసారైనా రాహుల్ ఈ స్పిన్నర్ని కౌంటర్ చేసి ఎక్కువ రన్స్ కొడతాడా లేదా అనేది. నెంబర్ 1 ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ వర్సెస్ మిచెల్ స్టార్క్. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసాం ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఒక ఫ్లయింగ్ స్టార్ట్ అవ్వలేదు. దీంతో ఆ టీం 200 రన్స్ కూడా కొట్టలేకపోయింది. సో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో ఆ టీం భారీ స్కోర్ కొట్టలేకపోతుంది. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళకైతే మిచెల్ స్టార్క్ దగ్గర నుండి చాలా పెద్ద ప్రమాదం పొంచుందని చెప్పుకోవచ్చు. మీరు లాస్ట్ ఇయర్ చూసాం క్వాలిఫైర్ 1 అండ్ ఫైనల్ రెండింటిలో కూడా స్టార్క్ వల్ల ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోయింది. సో స్టార్క్ అయితే హెడ్ మీద మంచి రికార్డు ఉంది, అలాగే అభిషేక్ శర్మ మీద కూడా మంచి రికార్డు ఉంది. హెడ్ను ప్రీవియస్గా ఐపీఎల్లో ఫస్ట్ బాల్కి డక్అవుట్ చేశాడు. అలాగే మిగతా డొమెస్టిక్ టోర్నమెంట్స్లో చూసుకుని 4-5 సార్లు అయితే మిచెల్ స్టార్క్ ట్రావిస్ హెడ్ను డక్అవుట్ చేశాడంట. ఇక అభిషేక్ శర్మకి అగెనిస్ట్గా చూసుకున్న 2 ఇన్నింగ్స్లో 9 బాల్స్ వేసి 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో క్లియర్లీ మిచెల్ స్టార్క్ అయితే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఇద్దరి మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో పవర్ ప్లేలో అతను ఎలా కౌంటర్ చేస్తారనే దాని మీద ఎస్ఆర్హెచ్ విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ మిచెల్ స్టార్క్ని ఎలా డీల్ చేస్తారనేది. ఇక వీటితో పాటు మనం డెత్ ఓవర్స్లో అశుతోష్ శర్మ మరియు ప్యాట్ కమిన్స్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా తమ ప్రీవియస్ మ్యాచెస్లో చాలా బాగా పెర్ఫామ్ చేశారు. దీంతో డెత్ ఓవర్స్లో వీళ్ళిద్దరి మధ్య మంచి బ్యాటిల్ పడే ఛాన్స్ ఉంది. సో ఇవి గైస్ ఈ మ్యాచ్లో ఉండే టాప్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.